రైట్ ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించారు. నిందితులందరూ ఇప్పటికీ కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితులు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. 2018లో సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించారు అమృత తండ్రి మారుతీరావు. రైట్ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితులు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. 2018లో సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించారు అమృత తండ్రి మారుతీరావు. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనమైందని చెప్పుకోవచ్చు. తర్వాత పరిణామాలు కూడా మనం చూసాం. రైట్ ఎట్టకేలకు ప్రణయ్ హత్య కేసులో నిందితులకి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. రైట్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయభాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయభాస్కర్, అక్షయ ప్రణయ హత్య కేసులో నల్గొండ జిల్లా 2వ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువడించింది. కొద్దిసేపటి క్రితమే తుది తీర్పు వెలువడింది. A2కి మరణశిక్ష విధించడంతో పాటు మిగిలిన 6 నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 302 సెక్షన్ 2/34 ప్రకారం ఈ తీర్పును ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే 8 మంది నిందితులు ఉంటారో నిందితులకు సంబంధించి అందరికీ కూడా ఈ హత్యకు సంబంధించి హత్యకు అందరికీ భాగస్వామ్యం ఉంది. అందరు కుట్ర చేసి ఈ హత్య చేశారు అనేది ప్రాసిక్యూషన్ బలంగా వాదన వినిపించింది. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు కూడా వినిపించిన పరిస్థితి ఉంది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ దారుణ హత్య చోటు చేసుకుంది. మిర్యాలగూడలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ప్రణయ్ తండ్రి కేసు నమోదు చేశాడు. విచారణ అయితే జరిగింది. 6 సంవత్సరాల 5 నెలల 25 రోజుల తర్వాత తీర్పు వెలువడిందని చెప్పొచ్చు. కోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పుని వెలువరించింది. కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి తీర్పు ఇచ్చిందని సంబంధించి చెప్పండి. దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఏమని ఇచ్చింది? ఇప్పుడే వెలువడింది. అయితే హత్య కేసులో మొదటి ముద్దాయి మారుతీరావు చనిపోయాడు. రెండవ ముద్దాయి సుభాష్ శర్మకు మన ఉరిశిక్ష, మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు విధిస్తారు. ఎందుకు వీళ్ళకి శిక్ష విధించాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి సంబంధించి జడ్జి ఏమన్నా ప్రాసిక్యూషన్ కేసు విచారణ చేసి నేరాలు రుజువైనందుకు శిక్ష విధించినట్టుగా చెప్పారు. అడ్వకేట్లు వస్తా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఏంటి తీర్పు ఎలాంటి తీర్పు వచ్చింది? దీనికి సంబంధించి తీర్పు ఎలా చూస్తారు? ఈ తీర్పు ఈరోజు ప్రణయ్కి న్యాయం జరిగిందని భావిస్తా ఉన్నాం. కులాహంకార హత్యలకు పాల్పడే వరకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. కులాహంకార హత్యలు, కులాంతర వివాహాలు, అయితే కుల అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఏ రూపంలో తీసుకొచ్చినా వాళ్ళకి శిక్ష సత్యంగా జరుగుతుంది. న్యాయస్థానం శిక్ష వేస్తుంది అనేది నిరూపించింది. దీంతో న్యాయస్థానాల మీద మరింత గౌరవం పెరిగింది. సుభాష్ శర్మకు మాత్రమే ఉరి శిక్ష, మిగతా వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఎలా చూడండి? అంటే దాంట్లో కోర్టులో వచ్చిన సాక్ష్యాలు, మిగతా ఎవిడెన్స్ బట్టి దాన్ని చేస్తారు. దాన్ని బట్టి మిగతా వాళ్ళకు లైఫ్ వేయడం జరిగింది. మేము అంతకంటే ఎక్కువ దాన్ని వివరించలేం. కానీ మొత్తంగా కులాహంకార హత్యకు ఇది మాత్రం ఒక చెంపపెట్టు. సమాజంలో ఇటీవల జరుగుతున్నటువంటి కులాహంకార హత్యలకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఈ తీర్పు ద్వారా రాబోయే రోజుల్లో కులాహంకార హత్య కావచ్చు, పరహత్యలు ఆగిపోతాయని భావిస్తున్నారా? ఇది ఒక మెసేజ్, ఎలాంటి మెసేజ్ పొందారు? ఈ తీర్పు అనేది న్యాయ వ్యవస్థ పైన ఉన్నటువంటి ఒక నమ్మకంగా, అదేవిధంగా భవిష్యత్తు ప్రజా ఉద్యమాలకు, సామాజిక దళిత భోజన సంఘాలకు ఒక దిక్సూచిగా ఈ తీర్పు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ తీర్పు లోపల చాలా అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది. పోలీస్ వారి పాత్ర చాలా అమోఘనీయం. అది సైంటిఫికల్ గా కావచ్చు, అది మెటీరియల్ పరంగా కావచ్చు, అద్భుతమైనటువంటి ఎవిడెన్స్ ను కోర్టు ముందు ఉంచగలిగారు. కాబట్టి ఆ ఎవిడెన్స్, ఆ సైంటిఫికల్ ఎవిడెన్స్, దాదాపు 102 మంది సాక్ష్యాలు, వీటన్ని పరిశీలన ఈరోజు నిజంగా అఫెన్స్ లో పాల్గొన్నటువంటి, అంటే హత్యలో పాల్గొన్నటువంటి A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నారో అతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది. A3 నుంచి A8 వరకు కూడా ఈ ఘటనలో సూత్రధారులు. A2నేమో పాత్రధారి, A3 నుంచి A8 వరకు మొత్తం సూత్రధారులు. కాబట్టి వాళ్ళందరూ కూడా లైఫ్ విధిస్తూ 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. మొత్తానికి ఏదేమైనా ఈ దేశం లోపల జరిగేటువంటి పరువు హత్యలు జరిగితే తీర్పు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్ మాత్రం నల్గొండ జిల్లా SC ST న్యాయస్థానం ఈ సమాజానికి అందించని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పవచ్చు.
మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదైంది. రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఛార్జ్షీట్ చాలా పకడ్బందీగా పోలీసులు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే 8 మంది నిందితులు ఉన్నారో మారుతిరావుతో సహా మొత్తం 8 మంది నిందితుల పైన పూర్తిగా సాక్ష్యాలు, ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో సంబంధించి పూర్తిగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపైన ప్రాసిక్యూషన్ వాదనలు చాలా బలంగా వినిపించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే పోలీసులు ఛార్జ్షీట్ లో పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించి ప్రాసిక్యూషన్ దానికి సంబంధించిన ఆధారాలు చూపించింది. 8 మంది పాత్ర అంటే A1 నుంచి A8 వరకు కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుట్ర దగ్గర నుంచి హత్య చేయాలనే ఉద్దేశం దగ్గర నుంచి హత్య జరిగేంత వరకు కూడా వాళ్ళ పాత్రను సమగ్రంగా ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచింది. నిందితులకు సంబంధించిన కాల్ డాటా కావచ్చు, SMS కావచ్చు, వాళ్ళ టవర్ లొకేషన్స్ కావచ్చు, వాళ్ళ మధ్య జరిగిన SMS కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు. వీళ్ళు వివిధ లాడ్జిల్లో అంటే నల్గొండ, హైదరాబాద్, మిర్యాలగూడలో నిందితులు పలుమార్లు ఇక్కడ స్టే చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరించారు. నిందితుడిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రాసిక్యూషన్ వినిపించింది. అయితే ఇక్కడ డిఫెన్స్ కూడా తమ సంబంధించిన నిందితుల పాత్ర లేదని చెప్పే ప్రయత్నం చేసింది. దీన్ని దేశంలోనే సంచలన కేసుగా పేర్కొన్న నేపథ్యంలో ఆ సంచలనాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. వీటి మీడియా కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ ఖండించిన పరిస్థితిని మనం పరిగణలోకి తీసుకోవద్దని డిఫెన్స్ వాదనలు చెప్పింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి సంచలనాన్ని పరిగణలోకి తీసుకోకుండా తీర్పు ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ డిఫెన్స్ వాదనలు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ప్రాసిక్యూషన్ వాదనను విన్న తర్వాత వాళ్ళ వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు మాత్రం తీర్పు చెప్పింది అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిందితులు కూడా విచారణ జరుగుతున్న సమయంలో చట్టపరంగా వాళ్లకు ఉన్న అన్ని రక్షణలు కూడా ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరికైతే ఉరిశిక్ష పడిందో A2 సుభాష్ శర్మ గతంలో కోర్టు హాల్లోనే విచారణ జరుగుతున్న సందర్భంలోనే మరొక సహా నిందితుడిపై దాడికి పాల్పడ్డ పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకసారి చేతులకుండే హ్యాండ్ కప్స్ ని తొలగించే విషయంలో కూడా కోర్టుకు వెళ్లారు. ప్రతి దశలోనూ వాళ్లకున్న అన్ని రక్షణలు కూడా డిఫెన్స్ కి సంబంధించిన 8 మంది నిందితులు ఉపయోగించుకున్న పరిస్థితి, పలుమార్లు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళకి ఎక్కడ కూడా రిలీఫ్ దొరకలేదు. ఇక్కడ సెషన్స్ కోర్టులో రిలీఫ్ దొరకలేదు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా హైకోర్టులో కూడా రిలీఫ్ దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత డిలే జరిగిందని చెప్పుకోవచ్చు. డిలే జరిగింది పూర్తి స్థాయిలో హైకోర్టులో, హైకోర్టులో కావచ్చు, పూర్తిగా దారులు మూసుకుపోయిన తర్వాతనే వీరు మూసుకుపోయిన తర్వాత రెండవ అదనపు కోర్టులో తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా 1600 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్ పోలీసులు దాఖలు చేశారు. ఒక్కరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా 2019లోనే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన తర్వాత వాదనలు చాలా పకడ్బందీగా చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున అడ్వకేట్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రాసిక్యూషన్ తరఫున కూడా లాయర్లు వస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్ ఎలా చూస్తారు ఈ జడ్జిమెంట్ ఎలా చూస్తారు? చాలా ప్రతిష్టాత్మకంగా మీరు వాదించారు దీన్ని. ఈ న్యాయ వ్యవస్థలో హిస్టరీ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పుగా పేర్కొనవచ్చు. ఒక కీలకమైన తీర్పుగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ తీర్పు వల్ల చెప్పి ఆశిస్తా ఉన్నాము. నిజానికి ఈ కేసు ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా కోర్టు వారు ఏదైతే అన్ని సెక్షన్లను సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేయడం జరిగింది అగెన్స్ట్ ఆల్ ది అక్యూజ్డ్. ఈ కేసును ఆనాటి ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పి శ్రీనివాస్ గారిని నియమించడం, ఆయన టీమ్
షార్ట్ పీరియడ్ లోనే చార్జ్ షీట్ ఫైల్ చేసి దాదాపు టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టు ముందల పెట్టారు వాళ్ళు. ఈ కోర్టులు ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భం విట్నెస్ లను ప్రొడ్యూస్ చేయడం గాని, అక్యూజ్లను సకాలంలో ప్రొడ్యూస్ చేయడంలో మిర్యాలగూడ డిఎస్పీ గారు టేక్ షూరిటీ కేసు రిజిస్టర్ చేసి సక్సెస్ఫుల్ గా A2 రిలీజ్ ను అడ్డుకోవడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తూ సక్సెస్ఫుల్ గా ఈ విట్నెస్ లను ప్రొడ్యూస్ చేయడం వారిది కీలక పాత్ర. అట్లాగే రంగనాథ్ గారు కూడా చాలా సిన్సియర్ గా ఈ కేసును ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్, నాకు తెలిసి జ్యుడిషియల్ ప్రాసెస్ లో గానీ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ లో గానీ ఇంత అద్భుతమైనటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అంటే చాలా ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పవచ్చు. వారు ఏదైతే కోర్టు ముందులో ప్రవేశపెట్టారో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఓరల్, మొత్తంగా 78 మంది ప్రాసిక్యూషన్ విట్నెస్ లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు 10 మంది అసిస్టు ఐఓ, మెయిన్ ఐఓ శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో. అట్లాగే ఐఓలు ఎవరైతే ఉన్నారో అసిస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, అట్లాగే ఈ కేసులో ప్రధానంగా సాక్ష్యము ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో అమృతవర్షిని, అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత, వాళ్ళ సాక్ష్యం కీలకంగా మారింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 సుభాష్ కుమార్ శర్మ ను ఐడెంటిఫై చేయడం గానీ, అట్లాగే ఇద్దరు జ్యుడిషియల్ ఆఫీసర్లు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ లో కూడా ఐ విట్నెస్ లు ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది. దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే షెల్టర్లు తీసుకున్నారో హోటల్ గానీ, లాడ్జీలు గానీ అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పకడ్బందీగా వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు గానీ, సీసీ ఫుటేజ్లు గానీ జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఆనెస్ట్ గా ఇక్కడ విట్నెస్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్రాంప్ట్ గా ఎవిడెన్స్ దీంట్లో ఇచ్చారు. కోర్టు వారు కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రజెంట్ ఎస్పీ గారు, ముఖ్యంగా శరత్ చంద్ర పవార్ గారు ఈ కేసులో చాలా కీలకంగా విట్నెస్ లు ప్రొడ్యూస్ చేయడంలో ఎప్పటికప్పుడు డిఎస్పీ మిర్యాలగూడ గారికి డైరెక్షన్ ఇస్తూ వారు ఈ త్వరలో తీర్పు రావడానికి వారి కీలక పాత్ర పోషించారు. వారిని అభినందిస్తూ వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఈ రోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా A2 సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది. అట్లాగే A3 టు A8 వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అట్లాగే A2 కు ఫైన్ అమౌంట్ 15,000, A3 నుంచి A8 వరకు 10,000 ఫైన్ అమౌంట్, అట్లాగే A3 నుంచి A8 వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తీర్పు సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నేను డిసెంబర్ 2, 2019లో స్పెషల్ పీపీగా, నా పేరు దర్శనం నరసింహ, స్పెషల్ పీపీగా అపాయింట్ జిల్లా కలెక్టర్ గారు పెరమల్ల బాలస్వామి యొక్క అభ్యర్థన మేరకు నన్ను స్పెషల్ పీపీగా దీంట్లో నియమించడం జరిగింది. నియమించిన తర్వాత ట్రయల్ బిఫోరే, కమెంట్స్ ట్రయల్ బిఫోరే A1 మరణించడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత కేసు స్పీడ్ గా ట్రయల్ కమెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో హై విట్నెస్ రికార్డ్ చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి జడ్జి, హానరబుల్ జడ్జి భవానీ మేడం గారు ఐ విట్నెస్లను రికార్డ్ చేశారు. ఆ తర్వాత తిరుపతి సారు SC/ST PO యాక్ట్ స్పెషల్ జడ్జి వారు కూడా PW 4 నుంచి 16 వరకు రికార్డ్ చేశారు. ఆ తర్వాత మేడం ఇప్పుడు స్పెషల్ జడ్జి ఆనరబుల్ SC/ST కోర్టు స్పెషల్ జడ్జి గారు రోజా రమణి గారు ఈరోజు కీలకమైన తీర్పిచ్చింది. ఈ తీర్పు సమాజం పట్ల ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. కుల గజ్జితోటి ఎవరైతే
కులంలో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళకి ఇది చెంపపెట్టుగా దీన్ని భావించవచ్చని తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ విజయ భాస్కర్. సో ఇదొక సంచలనమైన తీర్పుగా లాయర్లందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రణయ్ హత్యకు సంబంధించి న్యాయం జరిగిందంటూ కూడా వారు చెప్పడం జరుగుతోంది. అలాగే మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎవరెవరికి శిక్ష విధించారు అనే దానికి సంబంధించి.